ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువలు భారీగా పెంచుతున్న నేపథ్యంలో 3 రోజుల నుంచి కాకినాడ జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వందల సంఖ్యలో కక్షిదారులు వస్తున్నారు. పెద్ద ఎత్తున క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. భూముల విలువ పెంపు పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేట్లు భారీగా పెరుగుతున్నాయని, దీంతో ప్రజలపై పెనుభారం పడుతుందని అంటున్నారు. కాకినాడ జిల్లాలో 3 నుంచి 40% వరకు రేట్లు పెరుగుతున్నాయని కాకినాడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ వీరభద్రరావు తెలిపారు. నా పేరు చంద్రశేఖర్, సీనియర్ న్యాయవాది, కాకినాడ. ఈరోజు ఇక్కడ ఇంతమంది గుమ్ముగొట్టడానికి గల కారణం కాకినాడ పట్టణంలో మార్కెట్ వాల్యూలు 1 ఫిబ్రవరి నుంచి పెరుగుతున్నాయి. అందువల్ల ఏంటంటే చాలామంది రిజిస్ట్రేషన్స్ త్వరగా చేయించుకుంటే స్టాంప్ డ్యూటీలు అయ్యి తగ్గే అవకాశం ఉందని ఈరోజు రేపు కూడా చాలా వరకు రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం ఉంది. ఇక్కడ అదే విషయం మీద మేము కూడా రావడం జరిగింది. ఇక్కడికి సబ్ రిజిస్ట్రార్ గారు కూడా అదే విషయం తెలియజేశారు. మార్కెట్ వాల్యూలు 1 ఫిబ్రవరి నుంచి పెంపుదల చేస్తున్నారని, కొన్ని చోట్ల 3 నుంచి 15% ఉందని, అలాగే కొన్ని చోట్ల 20% ఉందని, అలాగే పెదపూడి మండలంలో కొన్ని గ్రామాల్లో 40% ఉందని తెలియజేశారు. అందువల్ల తొందరగా చేయించుకోవడం వల్ల మాకు ప్రయోజనం జరుగుతుందని చేయించుకోవడానికి సిద్ధంగా ఇక్కడ ఉన్నాం. ఎస్విఎస్ఎస్ వీరభద్రరావు, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కాకినాడ. రేపు ఫిబ్రవరి 1 నుంచి మన కాకినాడ టౌన్ రేట్లు ఎన్హాన్స్ అవుతున్నాయి. అది కాకినాడ టౌన్ 3% 15%, 68 వార్డులు కూడా 3% 15% పెరుగుతుంది. అదే రూరల్ 10% నుంచి 20% మధ్యలో పెరుగుతున్నాయి. ఓన్లీ పెదపూడి మండలం కొన్ని విలేజ్లు 40% పెరుగుతున్నాయి. రేపు 1 నుంచి అమల్లోకి వస్తాయి కొత్త రేట్లు. అన్ని ఫీడింగ్ అవుతున్నాయి. ఇవాళ రిజిస్ట్రేషన్ కొంచెం అలవాటుగా అర్జెంట్గా చేయవలసి ఎక్కువగా ఉన్నాయి డాక్యుమెంట్స్. దాని గురించి మేము తెలియవలసింది. ఇది ఎంతవరకు ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది సార్? ఇది ఎంతవరకు ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది? అది కాకినాడ టౌన్ 68 వార్డులు కూడా 3 నుంచి 15%, 3% నుంచి 15% దాకా పెరుగుతుంది. రూరల్ అయితే 10 నుంచి 20%. ఆ పెదపూడి మండలం ఓన్లీ 40%. కొన్ని విలేజ్లు, అన్ని విలేజ్లు కాదు, కొన్ని విలేజ్లు బాగా తక్కువ విలేజ్లు, ప్రొటెన్షియల్ విలేజ్లు కూడా 40% దాకా పెంచారు.